కూడి వచ్చినందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్లో నుంచి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అమధ్య దైవజనుని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరీ అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇక్కడ ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్లో చాలామంది రాజులు ఉన్నారు. బైబిల్లో ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత ఆసా తర్వాత యోషపాతు తర్వాత యెహోరాము, ఇలాగా హిజ్కియా, ఈ విధంగా చాలా మంది రాజులు మనకు బైబిల్లో కనబడతారు. రాజుల గ్రంథాలలో, సమూయేలు గ్రంథాల్లో, దినవృత్తాంతముల గ్రంథాలలో ఈ రాజుల యొక్క చరిత్రల్ని మనం చూస్తాం. ఆ రాజులలో ఒక రాజు ఉన్నాడండి. ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. మనం బైబిల్ చదువుతా ఉంటే అందులో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటంటే, ఈ రాజు గురించి ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయంలో ఈ రాజు గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఈ రాజు ఎవరికి రాజు అని అంటే, ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోతారు. ఒక భాగమేమో ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాలండి. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోతారు. ఒక భాగమేమో 10 గోత్రాలన్నీ కలిసి ఒక భాగంగా విడిపోతారు. మిగతా 2 గోత్రాలను కలిపి ఇంకొక భాగంగా విడిపోతారు. ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాలలో 10 గోత్రాలు ఒక పక్కన మనం పెడితే, 10 గోత్రాలని కలిపితే వీళ్ళందరినీ, ఈ 10 గోత్రాలని కలిపి ఇశ్రాయేలీలు అని బైబిల్ పిలుస్తుంది. మిగతా 2 గోత్రాలని బైబిల్ ఏమని పిలుస్తుంది అని అంటే, యూదులు అని పిలుస్తోంది. మనం బైబిల్ చదివేటప్పుడు అర్థం చేసుకోవడానికి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే సొలొమోను తర్వాత 2 భాగాలుగా మనం ఇశ్రాయేలీలు మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలు దేవుడు సొలొమోను చేసినటువంటి అపరాధాన్ని బట్టి 2 భాగాలుగా దేవుడు విడదీస్తాడు. అందులో ఇశ్రాయేలీల యొక్క 10 గోత్రాలు కలిపి ఇశ్రాయేలీలు అని పిలుస్తారు. మిగతా 2 గోత్రాలను ఏమని పిలుస్తారు? యూదులు అని పిలుస్తారు. ఆ 2 గోత్రాలు, ఒక గోత్రాన్ని యూదా గోత్రం, ఇంకో గోత్రం బెన్యామీన్ గోత్రం, ఈ 2 కలిపి యూదులు అని పిలుస్తారు. ఇంకా మిగతా 10 గోత్రాలన్నీ కలిపి ఇశ్రాయేలీలు అని పిలుస్తూ ఉంటారు. యూదులు కూడా ఇశ్రాయేలీలే కాబట్టి పిలవటం మాత్రం ఆ 10 గోత్రాలను ఇశ్రాయేలీలు పిలుస్తారు. ఈ 2 గోత్రాలను యూదులు అని పిలుస్తారు. ఈ 10 గోత్రాలని పరిపాలించే రాజునేమో ఇశ్రాయేలీల రాజు అని బైబిల్లో ఆ రాజులు పిలుస్తూ ఉంటారు. ఈ 2 గోత్రాలకు సంబంధించినటువంటి రాజులనేమో యూదుల రాజు అని పిలుస్తూ ఉంటారు. యేసు ప్రభు ఏ రాజు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని పిలుస్తారు బైబిల్లో. కాబట్టి ఇక్కడ ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు ఇశ్రాయేలీల రాజు కాదు, అంటే 10 గోత్రాలకు సంబంధించిన రాజు కాదు. ఈ 2 గోత్రాలకు సంబంధించిన యూదుల రాజు, యోధా రాజు అన్నమాట. ఈ రాజు పేరేంటంటే, ఈ అధ్యాయంలో రాయబడిన రాజు పేరేంటంటే అమధ్య. అందరూ చెప్పండి, ఆ రాజు పేరేంటండి? అమధ్య. ఈ రాజు పేరు అమధ్య. అయితే ఈ రాజు గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంటుంది అని అంటే, చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనంలో
అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించును గాని పూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. ఇతడంట దేవుని దృష్టిలో యథార్థంగానే ప్రవర్తించాడంట. అయితే పూర్ణ హృదయంతో అతడు వెంబడించలేదంట. అంటే దేవుని వెంబడించాడు, కానీ ఇంకా ఏవో లోట్లు ఉన్నాయి, ఇంకా దేవునికి ఆయాస్కరమైన మార్గాలు ఉన్నాయి, ఇంకా దేవునికి వ్యతిరేకమైంది అతని హృదయంలో ఉంది, అతని మనసులో ఉంది. అంటే అతడు పూర్ణంగా ఇవ్వలేదు. అంటే ఇది ఎలా చెప్పాలి అని అంటే, ఒకడు మనకు ₹1,00,000 ఇవ్వాలి, మనకు 70,000 ఇచ్చాడు, ఇంకా ఎంత ఇవ్వాలి? 30,000 ఇవ్వాలి. అప్పుడు ఇతరులు మనల్ని అడుగుతాడు, ఆయన నీకు 1,00,000 ఇవ్వాలి కదా, ఇచ్చాడా అని అడిగితే మనం ఏం చెప్తామనంటే, ఇచ్చాడు కానీ మొత్తం ఇవ్వలేదు. ఇవ్వడం అయితే ఇచ్చాడు కానీ మొత్తం ఇవ్వలే. అలాగా అనేక విషయాల్లో ఇతడు దేవుని వెంబడిస్తున్నాడు, కానీ కొన్ని విషయాల్లో దేవుని వెంబడించట్లా. కొన్ని విషయాలలో దేవునికి దూరంగా ఉన్నాడు, కొన్ని విషయాలలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, కొన్ని విషయాలలో అతడు తీసివేసుకోలేకపోతున్నాడు, కొన్ని విషయాలలో అతడు దేవునికి అంగీకరించలేకపోతున్నాడు, దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నాడు. అందును బట్టే బైబిల్లో కొంతమంది రాజులు పూర్ణంగా వెంబడించిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో కొంతమంది రాజులు అస్సలు వెంబడించకుండా దుర్మార్గంగా ఉన్నారు, ఇంకొంతమంది ఇట్లా వెరైటీగా ఉంటారు. అనేక విషయాల్లో బాగానే ఉంటారు, కానీ కొన్ని విషయాలలో సమర్పించుకోనట్టుగా ఉంటారు. అయితే మనం దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటాడు అని అంటే, యేసు ప్రభు చెప్తాడు కదా, ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతోటి, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని అన్నాడు. ఇది చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చినట్లే, ఇది చేస్తే దేవుని యొక్క రాజ్యానికి మనం వారసునట్లయితే, ఇది చేస్తే పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు రాయబడినట్టే. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యలాగా మనం ఉండకూడదు. మనము పూర్ణ హృదయంతో మనం దేవుని వెంబడించాలి. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, ఈ రాజులో శత్రువులు యుద్ధం చేయటానికి ఈ ఒక్కొక్క రాజుకి ఒక్కొక్కడు శత్రువుగా ఉంటాడు. ఉదాహరణకి దావీదు కాలంలో సౌలుకి దావీదుకి శత్రువులు ఎవరంటే ఫిలిస్తీన్లు. ఎక్కువగా ఫిలిస్తీన్లతో యుద్ధం చేసేవాళ్ళు. మన ఇండియా వాళ్ళకి ఎక్కువ ఎవరంటే పడదు, ఏ దేశం అంటే పడదు? పాకిస్తాన్ వాళ్ళంటే పడదు. అలాగా ఒక్కొక్క రాజు ఒక్కొక్క శత్రువు అంటే పడేది కాదు. అలాగా వీళ్ళకి ఈ అమధ్య కాలంలో వీళ్ళకి శత్రువులు ఎవరు అని అంటే, ఏదోమీయులు, అంటే ఏశావు సంతానం. ఏదోమీయులు అనేవాళ్ళు వీళ్ళకి శత్రువులుగా, ఏశావు సంతానం వీళ్ళకి శత్రువులుగా ఉన్నారు. వీళ్ళు యుద్ధం చేయడానికి ఈ అమధ్య రాజు దగ్గరికి వర్తమానం పంపుతారు. యుద్ధం చేయటానికి ఆ శత్రువులు అమధ్య దగ్గరికి బయలుదేరతారు, ఈ రాజు దగ్గరికి బయలుదేరతారు. అప్పుడు ఈ అమధ్య ఏం చేశాడు అని అంటే, సైన్యాన్ని పోగు చేయడం మొదలుపెట్టాడు. ప్రతి ఇంటికి వెళ్ళి సైనికులను పంపించాడు, మంత్రిని పంపించాడు. మంత్రి, ఇంట్లో ఎవడెవడు యుద్ధం చేసేవాడు ఉన్నాడు వాళ్ళందరినీ పోగు చేయి అని రాసుకున్నప్పుడు, ఒక్కొక్క ఇంట్లో 20 ఏళ్ళ యవనస్తుడు ఉన్నాడు, వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. మొత్తం ఎంతమంది అయ్యారు అని అంటే 3 లక్షల మంది అయ్యారు. ఎంతమంది అయ్యారండి? 3 లక్షల మంది అయ్యారు. ఆ 3 లక్షల మంది యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే ఈ అమధ్య ఏమనుకున్నాడంటే, వీళ్ళతో సరిపోదు, ఇంకా కావాలి, ఇంకో 1,00,000 మంది కావాలి అని చెప్పేసి ఇతడు ఏం చేశాడు అని అంటే, ఇతడు యూదుడు కాబట్టి, యూదుల రాజు కాబట్టి ఇశ్రాయేలీల రాజ్యంలోనికి వెళ్ళి అక్కడి నుంచి 1,00,000 మందిని, ఎఫ్రాయిము అనే ఒక గోత్రం వారిని తెచ్చుకుంటాడు, వాళ్ళని కొనుక్కుంటాడు, సైన్యంలోకి చేర్చుకోవడానికి వాళ్ళని సహాయం అడుగుతారు. అంటే ఇది ఎలా చెప్పాలని అంటే, మన సింగినగర్కి వరదలు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కొంతమంది దిగారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఎక్కడోళ్ళు కాదు, వాళ్ళు ఢిల్లీ నుంచి, అక్కడి నుంచి వచ్చారు. పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు సహాయం చేయడానికి. అలాగా ఇతడు ఏం చేశాడు అని అంటే మన రాష్ట్ర ప్రభుత్వం భరించలేనప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సహాయం వస్తుంది, మోడీ గారి దగ్గర నుంచి సహాయం వస్తుంది, అక్కడ నుంచి మిలిటరీ వాళ్ళు వస్తారు సహాయం చేయడానికి. అలాగా ఈ అమధ్య రాజు ఏం చేశాడు అని అంటే, ఎఫ్రాయిం అనే గోత్రం వాళ్ళని పిలిపించుకున్నాడు, సహాయానికి రండి అని. వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చాడు. ఎంత డబ్బు ఇచ్చాడు అని అంటే 200 మనుగుల వెండి ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నాడు.
200 మణుగుల వెండిచ్చి 1,00,000 మంది ఎఫ్రాయిమీయులని కొనుక్కొని ఈ యూదా సైన్యంలో అమజ్యా చేర్చుకున్నాడు. తన సైన్యంలో అమజ్యా రాజు చేర్చుకున్నాడు. ఇది దేవునికి ఇష్టం లేదు. ఏది? ఈ ఎఫ్రాయిం అనే వాళ్ళని తెచ్చుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఎఫ్రాయిమీలు విగ్రహారాధన చేశారు. ఎఫ్రాయిములు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు. వాళ్ళని తెచ్చుకోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి. దేవునికి ఇష్టం లేని వారిని అమజ్యా తెచ్చుకున్నాడు, తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ విషయం చెప్పటానికి దైవజనుడు ఒకరిని దేవుడు ఈ అమజ్యా రాజు దగ్గరికి పంపిస్తాడు. ఏమని? అమజ్యా ఆ దైవజనుడు అమజ్యా రాజు దగ్గరికి వస్తాడు. రాజు పాస్టర్ గారిని పిలిచి కూర్చోబెట్టి కాస్త టీ కాఫీ ఇచ్చాడు. అవన్నీ ఆతిథ్యం తీసుకున్న తర్వాత ఆ పాస్టర్ గారు అమజ్యా రాజుతో చెప్తున్నాడు, రాజా నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. అప్పుడు అమజ్యా రాజు చెప్పండి పాస్టర్ గారు అని అంటున్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? ఆ దైవజనుడు అమజ్యాకి ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు యుద్ధానికి మొత్తం 4 లక్షల మందిని పోగు చేశావు. అందులో 1,00,000 మంది నువ్వు బయట నుండి తెచ్చుకున్నావు. వాళ్ళు ఎఫ్రాయిమీయులు, వాళ్ళని తెచ్చుకోవటం ఇష్టం లేదు. వీళ్ళని తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళావు అని అంటే నువ్వు యుద్ధంలో ఓడిపోతావు. కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించేసేయ్, వాళ్ళని వేరు చేసేసేయ్ అని చెప్తాడు. అప్పుడు అమజ్యా ఏమంటాడు అని అంటే, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ పాస్టర్ గారు, అయితే ఇక్కడ ఒక సమస్య ఉందండి అని అడుగుతాడు. అప్పుడు పాస్టర్ గారు అంటాడు, ఏంటి నీ సమస్య? వాళ్ళని పంపించేయడానికి ఏంటి నీ సమస్య అని పాస్టర్ గారు అడుగుతారు. అప్పుడు రాజు అంటాడు, ఏం లేదు పాస్టర్ గారు, వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసాను అంటాడు. ఏమి ఇచ్చేసాడండి? అడ్వాన్స్ ఇచ్చేసాను. అడ్వాన్స్ ఎంత ఇచ్చావు అని అడుగుతాడు. ఎంత ఇచ్చాడు అని అడిగితే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాస్తాడు, అమజ్యా దైవజనుని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు అమజ్యా అంటున్నాడు, రాజా నువ్వు చెప్పింది బాగానే ఉంది, అదేదో ముందు చెప్పుంటే బాగుండేది. అంత అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు మాకు చెప్తున్నావు. అది ఏంటంటే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసాం, వాళ్ళకి 200 మణుగుల వెండిని ఇచ్చేసాం. ఎందుకు? దాని సంగతి ఏంటి? ఆ డబ్బంతా పోయినట్టే కదా, ఆ డబ్బంతా నీళ్ళల్లో పోసినట్టే కదా, ఆ డబ్బంతా వృధా, ఆ వెండి అంతా వృధా అయినట్టే కదా, అదంతా నేను లాస్ అయినట్టే కదా, ముందే వచ్చి చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నావేంటి అని అడిగితే అప్పుడు దైవజనుడు అంటున్నాడు, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావేమో, యెహోవా ఈ 200 మణుగుల వెండి కంటే అధికంగా నీకు ఇయ్యగలడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం కొన్ని మన దగ్గర దాచిపెట్టుకొని లేదా కొన్ని మనం పొందుకొని అది దేవునికి వ్యతిరేకమైంది మన దగ్గర ఉంచుకొని ఇది లేకపోతే ఎలాగని మనం అనుకుంటాం. నువ్వు దానిని సమర్పిస్తే, నీవు దానిని విడిచిపెడితే దేవుడు నీకు దానికంటే అధికముగా ఇయ్యగలిగిన దేవుడు. ఈ రోజున మన అంశం పేరేంటంటే, నేను చెప్తాను, అందరూ చెప్పండి, దీనికంటే అధికముగా ఇయ్యగలడు. దీనికంటే అధికముగా ఇయ్యగలడు. దేనికంటే అధికంగా ఇయ్యగలడో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. అదేంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలక్షన్ టైంలో 2 పార్టీలు మన ఇంటి దగ్గరకు వచ్చి మనకు ఓటుకి ఇంతని డబ్బులు పంచుతారు. అవునా? ఓటుకి 500, ఓటుకి 1000 రూపాయలు డబ్బులు పంచుతారు. అప్పుడు మనం ఏమనుకుంటాము అని అంటే, ఇంట్లో 4 ఉన్నాము కాబట్టి తలా 1000 రూపాయలు ఇచ్చిన 4000 అవుద్ది కాబట్టి ఆ 4000 తీసుకుంటే బాగుంటుంది, ఖర్చులకు పనికి వస్తే మనం అనుకుంటాం. అదే సమయంలో దేవుడు వచ్చాడంటే ఏం చెప్తాడు అని అంటే, నువ్వు ఆ 4000 గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు దాన్ని తీసుకోకుండా దాన్ని వదిలిపెడితే 4000 కంటే దేవుడు అధికంగా ఇయ్యగలడు. దానికంటే అధికంగా ఇయ్యగలడు. అది దేవునికి వ్యతిరేకమైంది. దానికంటే దేవుడు అధికంగా ఇయ్యగలడు. నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. అలాంటి కాన్సెప్టే ఇది అమజ్యాది. నేను వాళ్ళకి ఇచ్చాను కదా అని అంటే అది దేవునికి వ్యతిరేకమైంది. నువ్వు దాని గురించి ఆలోచించు. మాకు దానికంటే దేవుడు అధికంగా నీకు ఇయ్యగలడు. కాబట్టి ప్రియులరా,
మనం దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, మనం దేవుని యొక్క కృపలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు కలిగిన దానికంటే దానికంటే దేవుడు మనకు అధికంగా ఇవ్వగలిగిన దేవాది దేవుడై ఉన్నాడు. బైబిల్లో కొంతమంది నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు వారికి అధికంగానే ఇచ్చాడు. వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే దేవుడు వారికి అధికంగానే దేవుడు వారికి అనుగ్రహించాడు. మనకు యోబు గురించి మనకందరికీ తెలుసు. యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అయితే సడన్గా యోబుకి అన్ని శ్రమలు వస్తాయి. యోబు అన్ని పోగొట్టుకుంటాడు. యోబు చివరికి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. యోబు చిల్ల పంకి తీసుకొని తన శరీరాన్ని దాన్ని రుద్దుకుంటాడు, తన శరీరాన్ని. అట్లాంటి బూడిదలో కూర్చొని ముసుగేసుకొని యోబు కూర్చుంటాడు. ప్రియులరా, యోబు యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనంటే, సొంత భార్యే దేవుని దూషించి మరణం కమ్మనంటది. అంటే ఇంక చచ్చిపో, నీ జీవితం ఎందుకు అని యోబు భార్యే చేదరించుకుంటది. అంత దీనంగా యోబు యొక్క జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే కొత్త నిబంధనలో యోబు గురించి ఏమని రాయబడి ఉంటుందంటే, యోబు యొక్క సహనమును మీరు ఎరుగుదురు కదా, యోబు ఎలా అన్నిటినీ సహించాడు కదా అనే మాట మనము చూస్తూ ఉంటాం. యోబు అన్నిటినీ సహించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యోబు ఎందుకు సహించాడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యోబు ఎందుకు సహించాడు అని అంటే, యోబు భార్యకు తెలియదు దేవుడి గురించి, సైతానికి తెలియదు దేవుడి గురించి, యోబు స్నేహితులకు తెలియదు దేవుడి గురించి, యోబు యొక్క ఇరుగు పొరుగు వారికి తెలియదు దేవుడి గురించి. దేవుడు ఎట్లాంటి వాడో, దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడు ఎంత కరుణామయుడో, దేవుడు ఎంత కృపామయుడో అది యోబుకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. యోబు కాన్సెప్ట్ ఒకటే, యోబు అన్ని భరించడానికి ఆ యోబు యొక్క ఉద్దేశం ఒకటే. అదేంటంటే యోబుగా తన పోగొట్టుకునే దానికంటే అధికముగా ఆయన ఇయ్యగలడు. ఆ మాట మనము యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అంటే దేవుడు దానికంటే అధికంగా ఇచ్చాడు. యోబు సహించడం వలన, యోబు ఓర్చుకోవటం వలన, యోబు తన మనసును అణుచుకోవటం వలన, యోబు ఏ పాపం చేయనందున, యోబు ఓర్పు వలన, యోబు తను పోగొట్టుకునే దానికంటే అధికంగా దేవుడు ఇచ్చాడు. యోబు తాను పోగొట్టుకునే దానికంటే ఆయన అధికముగా ఆయన ఇయ్యగలిగిన దేవుడు, ఆయన రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. సీక్రెట్ ఏంటంటే యోబులో అసలు ఆ సీక్రెట్ ఎక్కడుంది అని అంటే, యోబు యొక్క సహనం, యోబు యొక్క ఓర్పు, యోబు యొక్క ఆ యొక్క అణుచుకోవడం, ఆ సహనాన్ని మనము చూస్తూ ఉంటాం. సహించిన వాడికి దేవుడు అధికంగా ఇస్తాడండి, అధికంగా ఇస్తాడు. మనకు యోసేపు గురించి మనకు తెలుసు కదండి. యోసేపుని గుంటలో పడేస్తారు, యోసేపుని దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోసేపుని దేవుడు గణపరుస్తాడు. యోసేపు అన్నలు వచ్చి ఆహారాన్ని కొనుక్కోవడానికి యోసేపు కాళ్ళ దగ్గరికి దేవుడు రప్పిస్తాడు. అప్పుడు యోసేపు ఏం చేస్తాడంటే అన్నల్ని చూసి ఏడ్చి కౌగిలించుకొని భోజనాలు వడ్డించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు వడ్డిస్తాడు. అంటే యోసేపు అంత ఓర్చుకున్నాడు, యోసేపు అంత సహించాడు. యోసేపు నాకు అక్కడ ఘనంగా కనపడలేదు, కానీ యోసేపు వాళ్ళ ఆవిడ నాకు బాగా గొప్పగా కనపడేది. ఎందుకో చెప్పంటారా? యోసేపుకి తన అన్నలైతే యోసేపు వాళ్ళ ఆవిడకి వాళ్ళు ఏమవుతారు? గట్టిగా చెప్పాలి, ఏమవుతారండి? బావలు అవుతారు. చిన్న బావ దగ్గర నుంచి మొత్తం 11 మంది బావలు ఉన్నారు. ఒక మరిది ఉన్నాడు, పెద్దవాళ్ళు మిగతా వాళ్ళందరూ బావలు ఉన్నారు. యోసేపు 10 మంది బావలు ఎదురుగా నించున్నారు. యోసేపు ప్లేస్లో కనుక నేనుంటే, యోసేపు వాళ్ళ ఆవిడ ప్లేస్లో మా ఆవిడే ఉంటే, వాళ్ళందరూ నన్ను గుంటలో పడేసిన వాళ్ళు, నన్ను తనిన వాళ్ళు నాకు ఎదురుగా ఉంటే, ఏమ్మాయి
మా అన్నలు వచ్చారు, మీ బావలు వచ్చారు, అర్జెంటుగా మంచి చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వేసుకొని రా అని అడిగితే ముందు ఏం చేస్తున్నా అంటే, ఏం చేస్తున్నా, ముందు మీ అన్నలకు కాదు, ఆ బావలకు కాదు, మర్యాదకి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోనంట. ఎవడు నీకు బావా? నిన్నేమన్నా చూసారా? నీకేమన్నా పెట్టారా? నిన్ను తన్ని గుంట్లో పడేసిన వాళ్ళు, నీ ప్రాణాలు తీసిన వాళ్ళు, ఎవడాడు బావ, ఎవడాడు రమ్మని ఇక్కడికి చూస్తారు వాళ్ళ సంగతి అని అంట. కాబట్టి యోసేపు భోజనం పెట్టాడంటే కారణం ఏంటి? గొప్ప యోసేపుది కాదు, యోసేపు వాళ్ళ ఆవిడది. ఆవిడ పేరు ఆసినత్ అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఇద్దరికి, భార్యాభర్తలకి ఇద్దరికి సహనం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? అందును బట్టే యోసేపు పోగొట్టుకున్న దానికంటే దేవుడు అధికంగా ఇచ్చాడు. యోసేపు తండ్రిని పోగొట్టుకుంటాడు, తండ్రికి దూరంగా ఉంటాడు. యోసేపు విలువైన వస్త్రాలని యోసేపు పోగొట్టుకుంటాడు. యోసేపు ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. యోసేపు అంతగా పోగొట్టుకుంటాడు. అయితే యోసేపు సహనంగా ఉండటం వలన యోసేపు పోగొట్టుకున్న దానికంటే దేవుడు అధికంగా ఇచ్చాడు. దానికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. మనకు దేవుడు మనం పోగొట్టుకున్న దానికంటే అధికంగా ఇవ్వాలి అని అంటే మనం కూడా యోబులాగా, యోసేపులాగా సహనం కలిగి ఉండాలి. ఓర్పుని మనము కలిగి ఉండాలని ప్రభువు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు దీనికంటే ఆయన అధికముగా ఇయ్యగలడు. తర్వాత మనం మత్తయి సువార్త 14వ అధ్యాయం 20వ వచనంలో మనము ఒక వ్యక్తిని మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుందండి. 20వ వచనంలో, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలు గాక తినివని వారు ఇంచుమించు 5,000 మంది పురుషులని బైబిల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువారి ముందు 5,000 మంది ప్రజలు ఉన్నారు. ఆల్రెడీ 3 రోజులు అయింది, వాళ్ళు తినడానికి ఆహారం లేదు. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా వీళ్ళకి భోజనం పెట్టడానికి వేరే గ్రామంలోనికి వీరిని పంపించని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అంటారు, మా దగ్గర ఏమి లేవు అని అంటారు. అప్పుడు అందులో నుంచి ఒక బాలుడు ముందుకు వస్తాడు. ఆ బాలుడి చేతులు 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. అప్పుడు వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ బాలుడిని అడుగుతారు శిష్యులు, బాబు 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వునాయనా అని అడుగుతారు. అప్పుడు ఆ బాలుడు ఏం చేస్తాడనంటే యేసయ్యకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దేవుడు వాటిని దీవించి ఆశీర్వదించిన తర్వాత 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచుతారు. అలా పంచిన తర్వాత ఎంత మిగిలిందంటండి? 12 గంపలు మిగిలాయి. ఆ 12 ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, ఆ 12 గంపలంట ఎవడైతే ఇచ్చాడో వాడి నెత్తి మీద పెట్టి ఇంటికి పంపించాడు. అంటే ఒకవేళ మనం ఆ ప్లేస్లో ఉంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు మన దగ్గర నెయ్యితే ఇంకా మనకేముంటుందని మనం అనుకుంటాం. కానీ దేవుడు దానికంటే అధికంగా ఇవ్వగలడు. అది ఆయన చేతిలో పెడితే దానికంటే ఆయన అధికముగా ఆయన చేయగలడు. ప్రియులైన బాలుడి ఉద్దేశం అదే, దేవుడు మరలా నాకు ఇస్తాడు, దీనికంటే అధికంగా ఇస్తాడని 5 రొట్టెలు 2 చేపలు ఆ బాలుడు యేసయ్య చేతిలో పెట్టాడు. యేసయ్య దాన్ని అధికంగా చేసి బాలుడి చేతిలో పెట్టాడు, బాలుడు నెత్తి మీద పెట్టాడు. కాబట్టి మనం దేవునికి ఏది ఇచ్చినా దేవుడు దానికంటే అధికంగా ఆయన ఇవ్వగలడు. దీనికంటే అధికంగా ఆయన ఇయ్యగలడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ప్రభువుకి ఏది ఇచ్చినా దానికంటే అధికంగా ఆయన ఇయ్యగలిగినటువంటి దేవాదేవుడై ఉన్నాడు. మనకు జాన్ వెస్లీ గారు యూట్యూబ్లో వీళ్ళు వస్తారు కదా, యంగ్ హోలీ టీమ్ అని చెప్పేసి వాళ్ళు టీవీలో చక్కగా వాక్యం చెప్తూ ఉంటారు, స్వాత చేస్తూ ఉంటారు. ఆయన సాక్ష్యంలో ఒక చిన్న సాక్ష్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చదువుకొని ఉద్యోగం చేయటానికి ఆ పరిస్థితులలో ఆయన స్నేహితులందరూ అమెరికాలో వీటిలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి అమెరికా రమ్మని, దుబాయ్ రమ్మని ఫోన్ చేసేవాళ్ళంట. అలా ఫోన్ చేసినప్పుడు ఈయన దేవుని సేవకు సమర్పించుకొని అక్కడ ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. అలాంటప్పుడు ఆయనను వెక్కిరించేవాళ్ళంట, ఆయన స్నేహితులు ఈయనను వెక్కిరించేవాళ్ళంట. ఏమంటే, ఆయా జాన్ వెస్లీ నువ్వు దేవుని సేవకు సమర్పించుకొని అక్కడిక్కడ సేవ చేస్తున్నావు, మా దగ్గరికి వస్తే నెలకు 1,00,000 రూపాయలు మేము సంపాదిస్తున్నాము, నీకు నెలకు 1,00,000 వచ్చాయి కదా అని అడేవాడు.
అయినా అవన్నీ పక్కన పెట్టి, అవమానాలను పక్కన పెట్టి ప్రభు పరిచయం చేశాడు. ఆయన బాగా ఎక్కువగానే స్వార్థని ప్రకటించాడు. అయితే తర్వాత ఒక స్నేహితుడు కలిసినప్పుడు ఆ పరిచర్యని చూసినప్పుడు తన స్నేహితుడు అడిగాడంట, జాన్ వెస్లీ, మాకు నెలకు 1,00,000 వస్తున్నాయి, ఇప్పుడు నీకు ఎంత వస్తుంది నీకు దేవుని దగ్గర నుంచి అని అడిగితే జాన్ వెస్లీ గారు అన్నారంట, నాకు రోజుకు 1,00,000 వస్తుంది అన్నాడంట. నీకు నెలకు 1,00,000 వస్తే నాకు రోజుకు 1,00,000 వస్తుంది, ఎందుకంటే నేను దాన్ని వదిలిపెట్టాను, ఆ 1,00,000 కంటే దేవుడు నాకు అధికంగా ఇచ్చాడు, దానికంటే దేవుడు అధికంగా ఇవ్వగలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. గనుక ప్రియులారా, మనం విడిచిపెట్టిన దానికంటే దేవుడు అధికంగా ఇవ్వగలరు. మనము సమర్పించుకున్న దానికంటే దేవుడు మనకు అధికంగా ఆయన ఇవ్వగలిగిన దేవాదేవుడై ఉన్నాడు. చాలా మంది ఏం చేస్తారనంటే ఆదివారాల పూట మందిరాలు మానేసి పనులకు వెళ్తూ ఉంటారు. అలా ఎందుకు పనికి వెళ్తారనంటే జీతం ఓటీ వస్తుందని. చాలా మంది ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయేమోనని ఆశపడతా ఉంటారు. ఈ చాక్లెట్లు ఉంటాయి కదండి, 5 స్టార్, డైరీ మిల్క్ చాక్లెట్లు అవన్నీ ఉంటాయి కదా, ఈ తయారు చేసే కంపెనీ పేరు ఏంటంటే క్యాడ్బరీ అని చెప్పేసి ఆ కంపెనీ తయారు చేస్తాడు. అతని పేరు కూడా క్యాడ్బరీ, ఆయన క్రైస్తవుడు. అయితే ఆయన ఫ్యాక్టరీకి సండే క్లోజ్డ్ అని బోర్డు పెడతాడు, ఆదివారం సెలవు అని బోర్డు పెడతాడు. ఆయన ఆదివారం సెలవు అని బోర్డు పెట్టినప్పుడు ఆయన స్నేహితులు ఇలా అడిగేవాళ్ళంట, క్యాడ్బరీ, నీ ఒక రోజులోనే కోట్ల రూపాయలు సంపాదిస్తావు, నువ్వు ఆదివారం నువ్వు సెలవు అని పెట్టడం వల్ల నీకు ఎన్నో కోట్లు నష్టం కదా అని ఆయనని ఎక్కిరించినప్పుడు, ఆయనకి సలహా ఇచ్చినప్పుడు ఈ క్యాడ్బరీ అనే ఆయన స్నేహితులతో ఇలా చెప్పేవాడంట, ఆదివారం పూట ఒక 10 కోట్లు నష్టం వచ్చింది అని అంటే, నేను చర్చికి వెళ్ళటం వల్ల నాకు ఒక 10 కోట్లు నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మూయటం వల్ల అనుకుంటే, సోమవారం పూట నాకు 20 కోట్లు దేవుడు ఇస్తాడు అన్నాడు. అంటే ఆదివారం పూట నేను నష్టపోతే దానికంటే ఆయన అధికముగా ఇయ్యగలడు. కాబట్టి ప్రియులారా, ఆదివారం పూట కూలీ మానేస్తే 300 రూపాయలు కూలిపోతుందని అనుకుంటున్నావా? దేవుడు నీకు సోమవారం దానికంటే అధికంగా ఇస్తాడు. లేదంటే శనివారం అంతకంటే. బైబిల్లో మన్నా ఏరుకునేటప్పుడు మీరు ఒక రోజు ఏరుకోవద్దు, విశ్రాంతి దినం, ఆ రోజున మీరు ఏరుకోవద్దాం మన్నా. ఎందుకు అని అంటే అది దేవుడు ముందే మీకు ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు ఒక రోజు దేవుని సన్నిధిలో ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు దీనికంటే ఆయన మనకు అధికంగా ఇయ్యగలడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి. దేవుడు మనకు దానికంటే అధికంగా ఇయ్యగలడు. మొదటిగా యోబుకి తాను పోగొట్టుకున్న దానికంటే దేవుడు అధికంగా ఇచ్చాడు. ఆ బాలుడికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన దానికంటే దేవుడు అధికంగా ఇచ్చాడు. మూడవదిగా ఇశ్రాయేలీయులకు దేవుడు అధికంగా ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 19వ వచన భాగంలో ఈ విధంగా రాయబడింది. 19వ వచనంలో, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవుడికి విరోధంగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత మోషే వారిని అరణ్యంలోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు నడిపించినప్పుడు 20 లక్షల మందికి పైగా ఉన్న ఇశ్రాయేలీలకి తినడానికి తిండి కావాలి, తాగడానికి నీరు కావాలి, వారు ఉండడానికి నివాసాలు కావాలి, స్థలం కావాలి. ఈ 3 వారికి కావాలి. ఈ 40 ఏళ్ళు దేవుడు అరణ్యంలో వారిని నడిపించాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారు దేవుణ్ణి శోధించిరి. ఎలా శోధించారు అని అంటే వాళ్ళ ప్రశ్నలు ఒకటే, దేవుడు ఆహారం ఇయ్యగలడా? దేవుడు మాంసం సిద్ధపరచగలడా? దేవుడు భోజనాన్ని సిద్ధపరచగలడా? నీళ్ళు ఇయ్యగలడా? అన్నం ఇయ్యగలడా? దేవుడు ఇయ్యగలడా? ఇంక ఇదే వాళ్ళ యొక్క డౌట్. 40 ఏళ్ళు అట్లాగే తిరిగారు వీళ్ళందరూ కూడా. దేవుడు ఇయ్యగలడా? ఈ ప్రశ్న ఎలా ఉంటుందని అంటే, ఒకసారి అంట ఓ భక్తుడు ఇలా ప్రార్థన చేశాడంట, దేవుడా నాకు వరమి 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 అని ప్రార్థన చేశాడంట. దేవుడు సడన్గా ప్రత్యక్షమయ్యి, సరే ఏ వరం కావాలో ఒక్క వరాన్ని కోరుకో, ఆ వరం నీకు ఇస్తాను అన్నాడంట. అప్పుడు ఈ భక్తుడు అన్నాడంట, బాగా ఆలోచించి బలమైనది ఒకటి అడగాలి, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి అడగాలి అని బాగా ఆలోచించి ఒక్క వరాన్ని, మంచి బలమైన ఒక వరాన్ని అడిగాడంట. ఏంటి ఆ వరం అంటే, ప్రభువా నాకు డబ్బు కావాలని అడిగాడంట.
ఏం కావాలని అడిగాడు? డబ్బు కావాలి ప్రభు అని అడిగాడు. సరే, దేవుడు వరం కోరుకోమని అడిగాడు కాబట్టి దేవుడు అన్నాడంట, మరి నీకు ఎంత కావాలో అడుగు అని అన్నాడంట. అప్పుడు వీడు ఆఫర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆఫర్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలండి. సింగనగర్ వరదలు వచ్చినప్పుడు పాల ప్యాకెట్లు పంచుదామని కొంచెం నీళ్ళల్లో దిగి పంపిస్తున్నాం. నేను ఇంకొక బ్రదరు పంపిస్తున్నాం పాల ప్యాకెట్. ఈ లోపల పైన ఒకడు అన్న పాల ప్యాకెట్ కావాలని అడుగుతున్నప్పుడు వాడంటున్నాడు, ఇంతకు ఇదేం కంపెనీ అని అడుగుతున్నాడు. అంటే విజయ పాల ప్యాకెట్ అంటే వాడికి ఆ వరదలలో అసలు ఏం దొరక్క అల్లాడి నీళ్ళు కూడా దొరకకుండా ఉంటే విజయ పాల ప్యాకెట్ కావాలంట. అలాగా నీకు ఎంత కావాలో కోరుకో అనుకున్నప్పుడు మరి ఎంత కావాలో కోరుకోవాలి కదా. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, నువ్వు ఎంత ఇవ్వగలవు అని అడిగాడంట. ఎవరిని? దేవుని నువ్వు ఎంత ఇవ్వగలవు అని అడిగాడంట. దేవుని కోపం వచ్చి మాయమైపోయాడంట దెబ్బకి. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. తీసుకొచ్చినోడు కాపాడగలడు, బయటికి తీసుకొచ్చినోడు సంరక్షించగలడు. మనం నమ్మిన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ప్రశ్న అడిగే, ఆయన ఇయ్యగలడా, ఆయన చేయగలడా, ఆయన విడిపించగలడా, ఆయన పోషించగలడా, ఆయన అన్నం పెట్టగలడా, ఇదే ప్రశ్నలు వాళ్ళలో వస్తూ ఉన్నాయి. ప్రియులరా, అక్కడ మోషే ఏం చేస్తాడు అని అంటే, మోషే బండను కొట్టగా, అక్కడ రాయబడిన మాట ఏంటి? 20వ వచనంలో, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మోషే అక్కడ ఏం చేస్తాడు అని అంటే ప్రార్థన చేస్తాడు. మోషే అక్కడ దేవుని మొరపెట్టుకుంటాడు. మోషే అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటాడు. దేవుడు వారికి ఉన్నదానికంటే, వాళ్ళు తెచ్చుకున్న దానికంటే అక్కడ అధికముగా దేవుడు వారికి ఇచ్చాడు. ఐగుప్తులో వాళ్ళు అనుభవించిన దానికంటే దేవుడు అధికంగా దేవుడు వారికి ఇచ్చాడు. ఐగుప్తులో కూడా వాళ్ళు చూడాల అట్లాంటి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. దానికంటే దేవుడు అనుగ్రహించాడు. కారణం ఏంటంటే మోషే ప్రార్థన, మోషే విజ్ఞాపన. ప్రార్థన ఏం చేస్తానంటే దేవుని దగ్గర నుంచి మనం అధికంగా పొందుకోవటానికి, మనం పోగొట్టుకున్న దానికంటే అధికంగా ఇచ్చేలాగా చేసేదే ప్రార్థన. ప్రార్థన చేస్తున్నామా అండి? ఇప్పుడు అట్లాంటి విజ్ఞాపన మనము చేయగలుగుతున్నామా? ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లు ఎన్ని ఉంటాయి? ఫోన్ నెంబర్లు 3 అంకెలు ఉంటాయి. మనకు బాగా తెలిసిన 2 అంకెలు ఉన్నాయి. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఏ నెంబర్కి చేయాలి? 100. ఈ 100కి చేస్తే 100కి చేస్తే పోలీస్ వ్యాన్ వస్తుంది. అలాగే యాక్సిడెంట్ అయింది, గాయాల పాలయ్యాము, అప్పుడు ఇంకో నెంబర్ మనకు గుర్తొస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే కదా చెప్పేది, 108. అది ఉయ్ అనుకుంటా వస్తుంది. ప్రియులరా, పోలీసు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉన్నట్టు, అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉన్నట్టు దేవునికి కూడా ఫోన్ నెంబర్ ఉందంట. దేవునికి కూడా ఏముంది? ఫోన్ నెంబర్. అది చెప్పమంటారు వద్దా? దేవునికి ఫోన్ నెంబర్ ఉందండి, ఫోన్ చేయొచ్చు. చెప్పంటారా? 3 నెంబర్ దేవుడి టెలిఫోన్ నెంబర్. 3 దేవునికి టెలిఫోన్ నెంబర్. చూడండి, ఇర్మియా గ్రంథం 33:3. ఇర్మియా గ్రంథం 33:3 ఏముంది అక్కడ? 3:3. ఇర్మియా గ్రంథం 33:3. నాకు మొరపెట్టుము చాలండి, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. అది దేవుని ఫోన్ నెంబర్. ఫోన్ చేయగానే ఆయన వస్తాడు. పోలీసుడు వ్యాన్ కంటే ముందు ఆయన వస్తాడు. 100 కొట్టక ముందు 108కి ఫోన్ చేసినది దానికంటే ముందు దేవుడు వస్తాడు. ఆపత్కాలమున ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. కాబట్టి ప్రార్థన ఏం చేస్తానంటే మనము దీనికంటే అధికంగా వేయగలిగిన దేవుడు, మనం నష్టపోయిన దానికంటే అధికంగా ఇవ్వగలిగిన దేవుడు. ఆఖరిగా ఒక రెఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 19వ అధ్యాయం 29వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కా చెల్లులనైనను, తండ్రినైనను,
తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక చాలండి, నిత్య జీవమును స్వతంత్రించుకోండి. మీరు నా కోసం, నీతి కోసం, యథార్థత కోసం, న్యాయం కోసం మీరు నష్టపోవడానికి సిద్ధపడుతున్నారా? మీరు పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? అయితే మీరు ఏదైతే నా నామము నిమిత్తము పోగొట్టుకుంటున్నారో దేవుడు దానికంటే 100 రెట్లు ఇచ్చాడు, 100 రెట్లు ఇస్తాడు. దానికంటే 100 రెట్లు ఆయన ఇస్తాడు. అది ఇక్కడ ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం. కాబట్టి మనం దేనికి భయపడకూడదు. మనం అడ్డదారులలో వెళ్ళకూడదు, లంచాల మార్గంలో మనం వెళ్ళకూడదు, అన్యాయంగా మనం వెళ్ళకూడదు, బలాత్కారమైన మార్గాల్లో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా ఆశ చూపిస్తే దాన్ని మనం ఆశించకూడదు. రాంగ్ రూట్లో మనం దానిని ఆశించకూడదు. ఎందుకంటే దానికంటే దేవుడు మనకు అధికంగా ఇయ్యగలడు. అక్కడ అమధ్య రాస్తే ఇదే చెప్తున్నాడు. అమధ్య, నువ్వు 200 మనుగుల వెండి గురించి ఆలోచిస్తున్నావేమో, దాని గురించి ఆలోచించు మాకు. నువ్వు దాన్ని వదిలేసుకో, దాని గురించి నువ్వు మర్చిపో. ఆ 200 మనుగుల వెండి కంటే దేవుడు నీకు అధికముగా ఇయ్యగలడు. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకు అధికంగా ఇయ్యగలడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీనికంటే మనం దేవుని నామ నిమిత్తం పోగొట్టుకునే దానికంటే ఆయన అధికంగా ఆయన ఇవ్వగలడు. యోబుకు అధికంగా ఇచ్చినట్లుగా, ఆ బాలుడికి 12 గంపలు ఇచ్చినట్లుగా, ఇశ్రాయేలీయులు ఎప్పుడు చూడనది ఇచ్చినట్లుగా నీకు, నాకు, నీ కుటుంబానికి, నా కుటుంబానికి దేవుడు మనం పోగొట్టుకునే దానికంటే, నష్టపోయిన దానికంటే ఆయన అధికముగా ఇవ్వగలిగిన దేవుడు. అట్లా అధికముగా దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.